UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఇప్పుడు అక్కడి ప్రసాదం లడ్డూపై తీవ్ర రాజకీయ దుమారం ఏర్పడింది. ప్రపంచ ఖ్యాతి పొందిన తిరుమల లడ్డూ తయారీకి జంతువుల నెయ్యి వాడారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం కలకలం రేపాయి. ఎంతో పవిత్రమైన వెంకన్న ఆలయంపై అలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద రచ్చరేపుతోంది. కాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దునని హితవు పలికారు. తిరుమల లడ్డూ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. మహాపాపానికి ఘోర అపచారానికి పాల్పడ్డ నీచులెవరో తేల్చండని సవాల్ విసిరారు. చంద్రబాబు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు. తిరుమల ప్రసాదంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తిప్పికొట్టింది. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.